కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. కళాశ్రీ త్రికళా జ్ఞానం వందనోత్సవం. ఆధ్యాత్మిక ఆణిముత్యాలైన కళాశ్రీ త్రికళా జ్ఞానం కార్యక్రమాలు భక్తితో అలవోకగా 100 ఎపిసోడ్స్ నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని అరుదైన యోగ ముద్రలను ఆవిష్కరిస్తూ ఆబాల గోపాలం ఆదరాభిమానాలను విశేషంగా సొంతం చేసుకుని అప్రతిహాతంగా మరింతగా ముందుకు దూసుకుపోతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని భక్తి టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షక దేవుళ్లకు వినమ్రతతో మా శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాము. ఇట్లు కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ కార్యవర్గ సమన్వయ కమిటీ, పంజాగుట్ట కాలనీ, హైదరాబాద్. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. వందనాలు. ఆనందవన చిత్రముద్రల చందనాలు 100 కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో నిర్విఘ్నంగా ముందుకెళ్తున్న త్రికళా జ్ఞాన కార్యక్రమాలకి మీ ఆత్మలలోని పరమాత్మలు పరవశించి నన్ను ఆశీర్వదించి మరింత ముందుకు నడిపిస్తూ మరిన్ని శక్తివంతమైన ముద్రలని, చిత్రాలని మీకు అందజేయాలనే ప్రేరేపణ కలిగించి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్న అందరికీ హృదయాభివందనాలు. ఈ కార్యక్రమాల నుండి అనేక రకములైన ముద్రలని, ఓంకార తత్వమైన ఆ ఓమా అన్న త్రిశక్తుల కలయికతో లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం, ఆ పార్వతీదేవి కటాక్షము, ఆ కాల శక్తులు మీకందరికీ శక్తివంతమైన ముద్రల్ని అందచేయమని నన్ను ఆజ్ఞాపించినందువల్ల నాకందిన, నా మనోనేత్రానికి అందిన మహత్తరమైన ముద్రలని ఈ విధంగా అమల విమల హస్తాలను జోడించి మీ ఇంట ఉన్న సకల దోషాలను, గత జన్మ పాపాల్ని, శాపాల్ని దగ్ధం చేసే మహిమాన్వితమైన ముద్రలని తెలియచేస్తూ వస్తున్నాను. ఈ ముద్రల ద్వారా మీరందరూ పునీతులు కావాలని నా ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాకుండా నా చుట్టూ అగమ్యంగా ఉన్న గురు శిష్య పారంపర్యంగా సిద్ధయోగులందరూ కళ్ళకు కనిపించకుండా నన్ను ప్రేరేపిస్తూ ఈ ముద్రలను అందించు ప్రజలకు సేవ చెయ్యాలి అని నాకు ఉత్సాహాన్ని కల్పిస్తూ నా హస్తముద్రల నుండి అనేక ముద్రలని తెలియచేయమని నా గురువాజ్ఞ. అదేవిధంగా ఇక్కడున్న శక్తితత్వమైన మూర్తులు
భక్తులందరూ కలిసి ముక్కోటి దేవతలై మిమ్మల్ని ఆశీర్వదించమని, మీ సమస్యలన్నీ తొలగ చేయమని వారి ఆజ్ఞ కనుక నేను ఈ ముద్రలు చేయగలుగుతున్నాను. ఈ ముద్రలలో నా యొక్క పరిజ్ఞానం కేవలం ఆవగింజంత మాత్రమే. ఆ మహత్తరమైన శక్తి, ఆ మూల బిందువు, ఆ మూల కేంద్రము, మూలాధార చక్రతత్వమైన నాభీతత్వమైన గెలాక్టిక్ సెంటర్ నుండి అందుతున్న అదృష్ట తరంగాలన్నింటినీ మీకు అందిస్తున్నాను. ఈ ముద్ర అమల విమల ముద్ర తత్వముతో ఇలా జోడించి ఎవరికైనా నమస్కరించినప్పుడు వారి ఆత్మలోని పరమాత్మ దర్పణంలా ప్రకాశించి మనల్ని ఆశీర్వదిస్తుందని మరచిపోకండి. ఆ ముద్రలో దాగిన పరమాత్మదే. పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా సరే మనల్ని చూసి ఇలా రెండు చేతులు జోడించి మన ఆత్మలోని పరమాత్మకు నమస్కరిస్తున్నారని తెలుసుకున్న వెంటనే మనం కూడా నిజమెరిగి వారి ఆత్మలోని పరమాత్మను గుర్తించి ఇలా చేతులు జోడించి మళ్ళీ మనం నమస్కారం చేయటం మన సంస్కృతి, ఆచారం. అంతేకాకుండా రెండు చేతులు ఇలా కలిపిన వెంటనే విద్యుత్ ఉత్పాదన కలిగి ఆ ఓంకార తత్వమైన తరంగాలు మన చుట్టూ ఆవహించి అదృష్ట తరంగాలై దురదృష్ట తరంగాల్ని పారద్రోలుతాయని ప్రతి వారం తెలియజేస్తూ వస్తున్నాను. అదే విధంగా కాలసర్పదోష నివారణకు గాను ఈ రెండు చేతులను ఇలా జోడించి మన కరములే శ్రీకరములని గుర్తించి ఈ కరములను ఇలా జోడించి ఈ విధముగా తీసుకొచ్చిన వెంటనే అగ్నితత్వమైన మకర పక్షులు, అగ్ని పక్షులు రెండు తలలతో ఇలా ఉంటాయి. రెండు శిరస్సులతో రెండు వైపులా పాజిటివ్ నెగిటివ్ అనే తత్వంతో ఇలా ఉంటాయి. ఈ రెక్కలు ఇలా విప్పిన వెంటనే చుట్టూ ఉన్న మలిన దోషాలని, దురదృష్ట తరంగాలను అన్నింటినీ పారద్రోలి మీ ఇంట అదృష్టపు పంట పండించే మకర పక్షులు ఇవే అని మీరు గుర్తించాలి. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు రాహుకేతు తత్వమైన కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతూనే ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ నుండి మలిన పదార్థాలు మన శరీరంలో 72,000 నాడుల్లో దోషరహితమై, శాపమై, పాపమై, పామై మన వెన్నుముకని అంటుకునే ఉంటుంది. అటువంటి దోషాన్ని తొలగించాలంటే అద్భుతమైన ప్రక్రియ, అద్భుతమైన ముద్ర ఏదయ్యా అంటే ఈ గరుడ ముద్ర ఒక్కటే. రాహుకేతు దోషాల్ని తొలగించుకోవాలంటే ఈ ముద్రను మీరు ఇలా చేస్తూ రెక్కలని ఇలా బలంగా ఆ గరుడ తీసుకెళ్లిపోతుంది. విసురుతుంటే ఆ మలిన దోషాలన్నీ పారిపోతున్నాయి, మన నుండి తొలగిపోతున్నాయి అని మనం భావించాలి. గరుడ ముద్రని ఇలా ప్రార్థిస్తూ మళ్ళీ ఇలా చేయండి. రోజుకు 10 సార్లు చేస్తుంటే తప్పకుండా ఈ ముద్ర వల్ల మీలోని సకల దోషాలు నశించి అష్టైశ్వర్యాలు మీదే అవుతాయి. మీ ఇంట అదృష్టపు పంట పండి తీరుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ముద్ర శ్రీచక్ర ముద్ర. ఈ శ్రీచక్ర ముద్ర ఎలా ఉందయ్యా అంటే ఈ విధంగా శ్రీచక్ర ఆకారముతో ఇలా మన కరములలోని శ్రీకరములై, శ్రీకరి అన్నది లక్ష్మి యొక్క మరొక నామము. ఈ వేళ్లే 2 బొటన వేళ్లే హస్తి ముద్రలని క్రిందటి కార్యక్రమాల్లో తెలియచేశాను. ఈ హస్తి ముద్రలతో లాభకరి, శుభకరి, శ్రీకరి అన్నది మధ్య ఉంది. ఇలా శ్రీచక్ర ముద్రని మీరు నిత్యం చేస్తూ ఉంటే తప్పకుండా లక్ష్మి యొక్క కటాక్షం కలిగి తీరుతుంది. మీ ఇంట ఉన్న వాస్తు దోష నివారణలు జరిగి తీరుతుంది. అంతేకాకుండా గ్రహ దోషాలు, గృహ దోషాలు ఇత్యాది దోషాలన్నీ తొలగిపోయి తప్పకుండా మీరు పునీతులవుతారు. మీ ఆత్మలలోనే కాదు, మీ ఇంట ఉన్న వారి అందరి ఆత్మల్లోని దోషాలని తొలగించాలంటే ఈ శ్రీచక్ర ముద్రని చేసి చూడండి. తప్పకుండా విజయం మీకు కలిగి తీరుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరికో ఒకరికి
రాహుకేతు దోషమైన లేక కుజ దోషమైన ఉంటుంది. అటువంటి దోష నివారణకై ఇప్పుడు ఇంతవరకు జరిగిన 100 కార్యక్రమాలలో ఎన్నెన్నో ముద్రలు తెలియచేశాను. ఆ దోష నివారణకై మరొక మారు ఆ ముద్రని గుర్తుకు తెచ్చుకునేందుకే ఇప్పుడు నేను కాళేశ్వర ముద్ర అన్నది చేసి చూపుతున్నాను. ఆ కాళేశ్వర ముద్రను చేస్తున్నప్పుడు మనం పరిపూర్ణంగా ఆ ఓం నమ శివాయ అని ధ్యానం చేసుకుంటూ అతి పవిత్రమైన ఈ కాళేశ్వర ముద్రని ఇలా మనం చేసుకుంటూ వస్తుంటే ఇందులోనే ఆ సర్ప పడగ అన్నది దాగి ఉంది. ఆ నాగేంద్రుడి పడగ ఇది. మన కరములే నాగేంద్ర తత్వముతో ఈ విధంగా పడకెత్తిన పాములా ఉంటుంది. రాహుకేతు దోష నివారణార్థం మనం ఎక్కడో ఆలయాలకు వెతుక్కుంటూ వెళ్ళవలసిన పని లేదు. మన చేతిలోనే ఆ నాగేంద్రుడే మన కరములోనే దాగి ఉన్నాడు. గత జన్మలో ఈ కరములు చేసిన పాపములే మన వెన్నంటి పాములై వస్తున్నాయి. మన వెన్ను పామై ఉందని మీరందరూ గుర్తుంచుకోవాలి. అందుకని ఈ జన్మలోనైనా మనం ఈ విధంగా ముద్రని ఆచరించి ఈ నాగేంద్ర ముద్రను, ఈ కాళేశ్వరం ముద్రను ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా మీలోని దోషాలన్నీ పటాపంచలై తీరుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కుబేర ముద్ర. 100 కార్యక్రమాల్లో ఈ ముద్రని ఒకసారి తెలియచేశాను. కానీ ఈ 100వ సందర్భంలో మరొక మారు మీకందరికీ అదృష్ట యోగాన్ని ఇచ్చే కుబేర ముద్ర గురించి తెలపాలని, మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ముద్రను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న ముద్ర జలతత్వమైన భూతత్వమైన ఈ అధోముఖంగా ఇలా శుక్రతత్వంతో ఉన్న స్థానాన్ని నొక్కిపట్టి ఊర్ధతత్వమైన అగ్ని, ఆకాశము, వాయువు అంటే ఒక వ్యక్తి జీవితంలో శక్తిగా మారి పైకి ఎదగాలంటే ఈ 3 వేళ్లులాగా ఊర్ధముఖంగా ఉండాలి. విజేతగా పైకి ఎదగాలంటే ఇలా ఈ వేళ్లను ఈ విధంగా ఉంచితే ఇదే కుబేర ముద్ర అవుతుంది. ఈ ఆకారమే కుబేర తత్వంతో ఉన్నట్లు కూడా మీకు క్రిందటి కార్యక్రమంలో చిత్రీకరించి చూపించడం జరిగింది. ఈ కుబేర ముద్రనే మనం 3 వేళ్లతోనే ఒక కళాన్నైనా పెన్సిల్నైనా పట్టుకొని చిత్రిస్తుంటాము, లిఖిస్తుంటాము, రాస్తుంటాము, సంతకం చేస్తుంటాము. ఈ 3 ముద్రల వల్ల మనం రాస్తున్నప్పుడు మంచి అదృష్ట తరంగాలు ఆ కలంలోనికి ప్రవేశించి మంచి బలాన్ని ఇస్తుందన్నది మనం గుర్తుంచుకోవాలి. అటువంటి శక్తివంతమైన ముద్ర ఇది. అంతేకాకుండా మనం రూపాయి నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఇలా లెక్క పెడతాము. ఈ 3 వేళ్లే కదలికలు ఉంటాయి, కానీ ఈ 2 వేళ్లు మాత్రం ఇలా అధోముఖంగానే ఉంటుంది. అందులో దాగిన పరమార్థం కూడా అదే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి పైకి ఎదగాలంటే, ధనవంతుడు కావాలంటే ఈ 3 వేళ్లు త్రికల శక్తులతో ఇలా ముక్కులితమై ఈ విధంగా ఉంచి కుబేర ముద్రగా భావించి పూజిస్తే తప్పనిసరిగా వారి ఇంట కుబేర లక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది. మనం నోట్లను లెక్క పెడుతున్నప్పుడు కూడా ఈ 3 వేళ్లతోనే ఇలా లెక్క పెడుతుంటాము. అందుకని ఇది అతి పవిత్రమైన ధనకారకమైన ముద్ర ఇది. ఈ కుబేర ముద్రను చేసిన వారందరికీ తప్పనిసరిగా అదృష్ట ఫలితాలు కలిగి తీరుతుంది. అంతేకాకుండా ఈ ముద్రను మీరు చేస్తున్నప్పుడు ఆ కుబేరుణ్ణి ప్రార్థిస్తూ ఓం వైశ్రవణాయ నమః, ఓం కుబేరాయ నమః అంటూ ఉత్తర దిక్కుగా తిరిగి చేసి చూడండి. తప్పనిసరిగా మీ ఇంట అదృష్టలక్ష్మి ప్రవేశిస్తుంది. 100వ సందర్భంగా 100 కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం పాంచజన్య ముద్ర. ఆ ముద్ర గురించి క్రిందటి కార్యక్రమాల్లో తెలిపాను. నిత్యం ఓంకారాన్ని పూరించే ఈ పాంచజన్యం శ్రీహరి చేతిలోనే ఉంటుంది. అందుకే అది దేవదత్తమైంది, దేవుడికే దత్తమైన శంఖం. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా శ్రీ లక్ష్మి యొక్క కటాక్షం ఉండి తీరుతుంది.
శంఖం ఎక్కడో వెతుక్కుంటూ వెళ్ళవలసిన పని లేదు. మన కరములే శ్రీకరములని తెలియచేశాను. ఆ కరములలోనే పాంచజన్యం ఉందని మీరందరూ గుర్తించాలి. ఆ పాంచజన్యాన్ని ఇలా తీసుకొని ఓం అంటూ పూరిస్తే తప్పనిసరిగా మీ ఇంట్లోని దోషాలన్నీ పటాపంచలై అష్టదిక్కులలోని మలినాలన్నీ తొలగి అష్టలక్ష్మి యొక్క కటాక్షం కలిగి తీరుతుంది. మీకు అదృష్ట ప్రాప్తి తప్పనిసరిగా ఆ శ్రీహరి ప్రసాదిస్తాడని కోరుతున్నాను. 100 కార్యక్రమాల పయనంలో 100 మైళ్ళు రాళ్లు దాటి వచ్చిన కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన ఉద్వేగభరితమైన ఒక కార్యక్రమం మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. అది శక్తివంతమైన ముద్ర. అదే మహారుద్ర ముద్ర. ఆ రుద్ర ముద్రే మనలో ఏ విధంగా ఉంది, శివలింగ తత్వమై ఎలా ఉందన్నది ఇలా మన చేతిలోనే ఆత్మలింగమై మహారుద్ర ముద్రగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ వేలు ఆకాశతత్వంతో ఉంటే ఈ వేలు జలతత్వంతో ఉంది. ఈ పానవట్టమైన ఈ వేళ్ల నుండి ఆకాశ గంగ పడుతూనే ఉంటుందని తెలియజేశాను. ఈ ముద్రని చేస్తున్న సమయంలోనే ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటయ్యా అంటే, మానస సరోవరం నుండి ఒక శిష్యురాలు ఆ కైలాసం నుండి నీటిని తీసుకొచ్చి అద్భుతమైన జలాన్ని ఆకాశ గంగని తెచ్చి నాకు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో చెబుతున్నప్పుడే ఆవిడ రావటం ఒక విచిత్రమైన ఉదంతం. ఇది ఆ ఆకాశ గంగని ప్రయోగించి ఆ మహారుద్ర ముద్రని కూడా చిత్రించి చూపించాను. ఈ 100 కార్యక్రమాల్లో మరచిపోలేనటువంటి అద్భుతమైన ముద్ర ఇది. ఈ మహారుద్ర ముద్ర చేసిన వెంటనే ఎటువంటి రోగాలున్నా దరిద్ర దోషాలున్నా హరించుకుపోతాయి. తప్పనిసరిగా మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి తీరుతుంది. మీ ఇంట సకల భోగభాగ్యాలు కలిగి తీరుతాయి. ఈ మహారుద్ర ముద్రని చేస్తున్నప్పుడు మీరు ఈ శివలింగాన్ని చూస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ 3 సార్లు మీ ఇల్లు ప్రతిధ్వనించేలాగా చేసి చూడండి. తప్పనిసరిగా ఇంట మారుమూలల్లో దాగి ఉన్న మలిన దోషాలు, వాస్తు దోషాలు అన్నీ తొలగి మీ ఇంట అదృష్టపు పంట కురిసి తీరుతున్న ఆ విశ్వామిత్రుడు విశ్వానికే మిత్రుడై ఎన్నో వేదాలను శాస్త్రాలను అందించాడు. అంతేకాకుండా వడ్రంగి పని చేసుకుంటూ నమ్మిన వృత్తే దైవంగా భావించి కాలజ్ఞానాన్ని అందించాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక గౌతమ బుద్ధుడు అంటారా, చక్రవర్తిగా ఉండి రాజ్యాన్నే త్యజించి యోగ సాధనతో మనకందరికీ శాంతి మార్గాన నడిచే ముద్రలన్నింటినో తెలియజేశాడు. అంతేకాకుండా మన అవతారమూర్తులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీరందరూ కూడా మనల్ని యోగ సాధనతో, ఆధ్యాత్మిక చింతనతో, ఆరాధన భావంతో మనల్ని ఈనాటికి నడిపిస్తున్నారు. వారందరి ఆదరణ, ఆచరణ, ఆరాధన భావంతో మనం ముందుకెళ్దాం. ఆచార్యులని, పెద్దలను, తల్లిదండ్రులని గౌరవిద్దాం. నిత్యం వారిని సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభు సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నంద నందన కృష్ణ రుక్మిణీపతే
అందించిన వారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ. కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com.